హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 70 ఫోకస్. నేను రచన. ఈ వర్షకాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి జలుబు జ్వరంతో చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్కి జలుబు వస్తే భయపడుతుంటారు ఈ రైనీ సీజన్లో. మరి అసలు కారణాలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వర్షాకాలంలో ఎందుకు వస్తుంటాయి తరచుగా అనేది తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు పల్మనాలజిస్ట్ డాక్టర్ కునాల్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాయి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. రైనీ సీజన్లో ప్రత్యేకంగా ఎక్కువగా జలుబు జ్వరము హెడేక్స్ అన్నీ ఉంటాయి. ఎందుకు ఈ రైనీ సీజన్లో వస్తుంటాయి? మెయిన్గా రీజన్ ఏంటి? సో ఈ రైనీ సీజన్లో ఏం నడుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది అట్మాస్ఫియర్లో. సో అందుకే మల్టిపుల్ పాపులేషన్ గ్రూప్స్లో, చిన్నపిల్లల్లో ఆర్ ఎల్డర్లీ పాపులేషన్లో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీవన్ ఎక్కువ పబ్లిక్లో తిరిగే వాళ్ళకి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే, వైరల్ ట్రాన్స్మిషన్ కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది. దిస్ హ్యాపెన్స్ మోర్ ఇంకా చలికాలంలో, వర్షాకాలంలో ఈ ట్రాన్స్మిషన్ ఎక్కువైపోతుంది. దట్ ఈస్ నంబర్ 1 రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే పోలన్. ఇప్పుడు వర్షాకాలంలో మెనీ ట్రీస్ లైక్ గ్రీన్ అట్మాస్ఫియర్, గ్రీన్ ఎన్వైర్న్మెంట్ దగ్గర పోలన్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన ఎయిర్వే హైపర్ సెన్సిటివ్ అయిపోయి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే. సో అంటే చిన్నపిల్లలకి బాగా జలుబు అవుతుంటుంది, అంటే కొంచెం శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. జలుబు ఎక్కువ అయితే దగ్గు కూడా వస్తుంటుంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇఫ్ యూ న్యూ బార్న్స్ అనుకోండి, సో వ్యాక్సినేషన్స్ కరెక్ట్ టైంకి వెళ్తున్నాయా లేవా ఫస్ట్ అది తీసుకోవాలి. అండ్ ఆ ఏజ్ గ్రూప్లో మనం చూసుకోవాలి దట్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ చేయకూడదు కోల్డ్ వెదర్, కోల్డ్ అట్మాస్ఫియర్కి. ఆర్ ఈవెన్ ఇప్పుడు కొంతమంది దగ్గుతూ ఉంటారు చిన్నపిల్లలకి, అక్కడ వాళ్ళ దగ్గరికి కొంచెం ఎక్స్పోజర్ కొంచెం లిమిట్ చేసుకోవాలి. అది ఎట్లా లిమిట్ చేసుకుంటారంటే, మనం జాగ్రత్తగా తీసుకోవాలి. లైక్ వేరింగ్ ఏ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, అవన్నీ కోవిడ్లో మనం ఎప్పుడు లైక్ ఎట్లా ఫాలో చేసాము, లైక్ ఆ విధంగా యూ హ్యావ్ టు ఫాలో అన్నమాట. సో అంటే ఇది వైరల్ ఫీవర్ అనుకోవచ్చు సార్? అంటే ఒకరి నుంచి ఒకరికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రైనీ సీజన్లో? డెఫినెట్లీ. అది యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, వైరల్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. సో అందుకే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. దీనికి యాంటీబయాటిక్స్ పనికిరావు. సో ఇప్పుడు మనం చూస్తాము, పేషెంట్ మా దగ్గరకు వస్తారు, డైరెక్ట్లీ ఒకటి ఎజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ తీసుకొని వస్తారు. ఎజిథ్రోమైసిన్ ఇస్ యాంటీబయోటిక్. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి పనిచేస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్కి పని చేయదు. సో వైరల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ సపోర్టివే ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ యూజింగ్ దీస్ ట్యాబ్లెట్స్. అంటే మాస్క్ ఖచ్చితంగా ఈ రైనీ సీజన్లో అవసరం ఉంటుంది. అంటే మీరు మీరు మీకు అండర్లైన్ ఆస్తమా ఉంది అనుకోండి, ఆర్ ఎనీ అదర్ డయాబెటిక్ ఆర్ ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే ఆల్వేస్ బెటర్ టు టేక్ ప్రికాషన్స్. బికాస్ ఇది ర్యాంపెంట్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. ఇప్పుడు చూస్తే ఎవ్రీ1 ఆల్మోస్ట్ ఈస్ గెటింగ్, ఎవ్రీ 1 out of 3 people ఫీవర్ వస్తుంది. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ప్రతిసారి దగ్గు రావాలి అట్లా ఉండదు. ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో జస్ట్ జనరల్ వీక్నెస్ లాగా ప్రజెంట్ అవుతారు. అంటే ఈ రైనీ సీజన్లో ఎవరికి ఎక్కువగా, అంటే లైక్ డయాబెటీస్ అవ్వచ్చు, లైక్ ఆస్తమా అవ్వచ్చు, ఎవరికి ఎక్కువగా త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో మనం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న జనాలకి, లైక్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఆర్ అన్కంట్రోల్డ్ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఆర్ స్మోకింగ్ వల్ల సిఓపిడి పేషెంట్స్ అండ్ అదర్ క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళు కీమోథెరపీ వేసుకుంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్. ఓకే సార్, నార్మల్ దగ్గు వస్తుంటుంది, కొందరికి న్యూమోనియా దగ్గు వస్తుంటుంది. సో వీటి డిఫరెన్స్ ఏంటి అసలు? ఓకే. సో దగ్గులో మీరు డిఫరెన్స్ అంటే యూ హ్యావ్ టు గో టు ఎ స్పెషలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీకు డ్రై కాఫ్ ఉందా, వెట్ కాఫ్ ఉందా, వెట్ కాఫ్ ఉంటే ఏ కలర్లో కాఫ్ వస్తుంది, గ్రీన్ కలర్లో వస్తుందా, ఏమైనా బ్లడ్ వస్తుందా. సో న్యూమోనియాలో కాఫ్ విల్ బి డిఫరెంట్. న్యూమోనియాలో మీకు ఫీవర్ ఉంటుంది, ఈవినింగ్ రైస్ కూడా ఉండొచ్చు, లైక్ స్పూటమ్ కలర్ కూడా కొంచెం గ్రీనిష్ ఉండొచ్చు ఆర్ yellowish ఉండొచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఉంటే థింక్ ఆఫ్ న్యూమోనియా. ఇలాంటి ఫీచర్ లేవు, వైట్ స్పూటమ్ ఉంది, ఇంకేం ఫీవర్ వస్తలేదు, జస్ట్ దగ్గు వస్తుంది, సో అది ఎలర్జిక్ కాఫ్ కూడా ఉండొచ్చు. సో ఇలా క్లినికలీ దిస్ ఈస్ హౌ మనం డిఫరెన్షియేట్ చేస్తాము.
కన్ఫర్మ్ చేయాలంటే మనం కొంచెం తెమడ టెస్ట్ చేస్తాము, లేదంటే ఎక్స్రే చేస్తాము. దాంట్లో మనకు ఐడియా వచ్చేస్తుంది. సో కొందరికి దగ్గినప్పుడు అంటే లైక్ తమడతం అంటే ఇంతలాగా ఇట్లా ఒకటేసారి బయటికి వస్తుంటుంది దగ్గు అనేది. సో వాళ్ళకి ఎందుకు అలా వస్తుంటుంది? అంటే సర్టెన్ ఏజ్ వాళ్ళకు వస్తుందా, లేకపోతే లైక్ 50 దాటిన వాళ్ళకు వస్తూ ఉంటుందా? సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్కి ఈ ప్రాబ్లం చాలా కామన్ ఉంటుంది, బికాజ్ వాళ్ళ రెస్పిరేటరీ మజిల్స్ చాలా వీక్ అయిపోతాయి. సో అది స్పూటమ్ ప్రొడక్షన్ ఏదైతుందో అది ఈజీగా వాళ్ళు బయట ఎక్స్పెక్టరేట్ చేయలేకపోతారు. సో దట్స్ వై అది అక్కడే ఉండిపోయి ఇన్ఫెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది నంబర్ 1 రీజన్. సెకండ్ రీజన్ క్రానిక్ స్మోకర్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బికాజ్ వీళ్ళకి దే సఫర్ ఫ్రమ్ సంథింగ్ కాల్డ్ సిఓపిడి, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. ఇలాంటి పేషెంట్స్లో స్పూటమ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వాళ్ళు దగ్గితే తెమడ వస్తూనే ఉంటుంది. అండ్ ఈ పేషెంట్స్కి న్యూమోనియా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే దీస్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి.